చరిత్ర సృష్టించాం మొట్టమొదటిసారి. పోటీ ప్రపంచంలో నిలబడి తట్టుకునేలా విద్యార్థికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తోంది. వాటిని అందిపుచ్చుకొని విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. చదువే భవిష్యత్తును ఇస్తుందని భావించిన ప్రభుత్వం చదువుపై ఎక్కువ పెట్టుబడి పెడుతోంది అని, పిల్లల కోసం తల్లిదండ్రులు కొంత సమయాన్ని కేటాయించి వారితో స్నేహంగా మెలగాలి అని కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం విజయనగరం జిల్లా జామి మండలం కుమారం కేజీబీలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ మీట్లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. బడియుడు పిల్లలు బడి బయట లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటును అందిస్తామని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేశారు. అమ్మ పేరుతో మొక్కలను తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాల ఆవరణలో నాటించారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిలక్ష్మి, స్కూల్ కమిటీ చైర్పర్సన్ బాగారు తల్లి, ప్రిన్సిపల్ జ్యోతి, ఎంఈఓ జయశ్రీ, ఎంపీడీఓ అప్పలనాయుడు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారు ప్రారంభిస్తున్నారు. అందరూ దయచేసి విద్యార్థి లేదా తండ్రి లేదా స్టాఫ్ అయినా మేము అందరి పిల్లలకి నేను చెప్పేది ఒకటే, మనకి ముఖ్యంగా చదువు. ఈ రోజు వేదికపై మేము లేక పైన కూర్చున్నామంటే దానికి ఒకే ఒక కారణం చదువు. డబ్బే కాదు, ఇంకో హోదాలు కాదు, ఇంకోటి కాదు. కేవలం చదువుకున్నాం కాబట్టి, ఆఫీసర్లు అయ్యాం కాబట్టి, లేదా మీ ప్రిన్సిపల్ గారు అయ్యారు కాబట్టి, లేదా అకౌంట్ సంవత్సరం లేదా ప్రజా పద్ధతులుగా ఎన్నిక కాబట్టి కానీ, ఎంఈఓ గారు కానివ్వండి, ఎవరైనా సరే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి దాని ముఖ్య కారణం చదువు. ఆ చదువు అనేది కానీ జీవితంలో ఉంటే మనం ఏ స్థాయిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇందాక హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా నేను ప్రైవేట్ పాఠశాలకు వ్యతిరేకం కాదు. ప్రైవేట్ పాఠశాలలో రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పేద పిల్లలకి ఏవైతే ఇవ్వాలో అందాలో అవి అందజేయమని మాత్రమే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళు వెంటనే